స్వామి, నా జీవితంలో నేను చాలా కష్టాలు పడ్డాను, చాలా అవమానాలు ఎదుర్కొన్నాను. ఇవన్నీ నాకు సమస్య కాదు. నా కొడుకు చెప్పిన మాట వినకుండా గాలికి తిరగటమే నా సమస్య. ఏ తల్లిదండ్రులైనా తన పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. నేను కూడా అదే కోరుకుంటానా. నా కొడుకుకు మంచి దారి చూపి స్వామి. ఏం కూర చేసావు? పైసలు లేక ఏం కూర వండలే నాన్న. పైసలు లేక కాదు, నేను నీ కన్న కొడుకుని కాదు కదా, అందుకే నేనంటే నీకంత చిన్న చూపు. నాన్న, ఎందుకురా అట్లా మాట్లాడతావు? నీకేం తక్కువ చేసిండ్రా నేను? అదే నీ పేరు తెంచుకొని పుట్టిన కొడుకు అయితే ఊరంతా తిరిగైనా నాకు అడుక్కొచ్చి పెట్టేదానివి. నువ్వేరా నా కన్న కొడుకువి. కాదు, నువ్వు నా సొంత తల్లివి కాదు. హలో మావా, ఏమైందిరా? మూడేం బాగాలేదురా. ఏడున్నావు? ఇక్కడనేరా, రోడ్ మీద. ఇంట్లో అమ్మతో చిన్న లొల్లయిందిరా. రే, ఎందుకు రమ్మంటే ఎంత కోపం నీకు? దాన్ని చూస్తే ఒళ్ళు మంట మండిపోతుందిరా. సరే వదిలేయి. ఏడున్నావు? అదే ఇంటి పక్కన ఆ గదిలో ఉన్నా. సరే, మా రోజు కలిసి స్పాట్కి రా. ఎందుకురా? ఏయ్ రాబే. సరే సరే వస్తున్నా. ఇక గట్టిగా ప్లాన్ వేసాడు.